ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. హాయ్ అండి. టుడే మనకి బయోలాజికల్ కంటెంట్లో మనకి రక్తం వర్గాలు, రక్తదానం ప్రాముఖ్యతలో మనకి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకోసం ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించినవి. ఓకేనే, ప్రాక్టీస్ బిట్స్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి, శరీరంలో ఒక చోట ఉత్పత్తి అయ్యి వేరొక చోటకు తీసుకుపోయబడేది ఏంటంటే హార్మోన్స్. శోషరసం ఏ వ్యవస్థకి చెందుతుందంటే రవాణా వ్యవస్థకు. ఎర్ర రక్త కణాలు లేని జీవి వానపాము. ఇది మనకు చాలాసార్లు అడిగారంటే డిఎస్సిలో. శిలాసరణి దేనికి సంబంధించిందంటే హృదయానికి సంబంధించింది. స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థకు ఉదాహరణ అంటే సీతాకోకచిలుక. వానపాములో రక్తాన్ని సరఫరా చేసేది ఏదంటే ఉదర రక్తనాళం అండి. వానపాము రక్తాన్ని సేకరించేది పృష్ఠ రక్తనాళం. చూడండి ఫ్రెండ్స్, వానపాము రక్తాన్ని సరఫరా చేసేదేమో ఉదర రక్తనాళం, వానపాము రక్తాన్ని సేకరించేది పృష్ఠ రక్తనాళం. నెక్స్ట్ వచ్చేసి, వానపాములో ఉదర రక్తనాళం స్థానం. ఆహార నాళం దిగువగా ఉంటుంది. బొద్దింకలో రక్తాన్ని ఉదరంలోనికి పంపడానికి సహాయపడేది ఏంటంటే పక్షాకార కండరాలు. 3 గదుల రక్తం గల జంతువు కప్ప. అలాగే ఫ్రెండ్స్, ఉభయజీవుల్లో మహాశిల్లు కలిసి ఏర్పాటు చేసేది శిలాసరణి. నెక్స్ట్ వచ్చేసి, అసంపూర్ణంగా విభజన చెందిన జఠరికలు గల జంతువు తొండ. శిలాసరణి లేని జంతువు ఎవరంటే మానవుడు. స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థలోనే ఉండేవి ఏంటంటే గుండె, రక్త కోటరాలు. వర్ణరహిత రక్తం గల జంతువు నత్త. రక్త కోటరాలు గల జంతువులు ఏంటంటే కీటకాలు. మెగాస్కోలెక్స్ హృదయాల సంఖ్య 8 జతలు. 13 గదుల హృదయం గల జంతువు ఏంటంటే బొద్దింక. రక్త ప్రసరణ వ్యవస్థ గల జీవి కోతి. పూర్తిగా విభజన చెందిన జఠరిక కలజీవి పావురం. రక్తాన్ని పంపు చేయు అవయవం గుండె. నెక్స్ట్ వచ్చేసి, నీలం రంగు రక్తం గల జీవి నత్త. వానపాములో లోపించిన కణాలు ఎర్ర రక్త కణాలు. చేప గుండె గదుల సంఖ్య 2. ఈ క్రింది వానిలో దేనిలో జలశ్వాస హృదయం కలదు? చేపలు. పుప్పస హృదయం గల జీవులు పక్షులు. జఠరికలో మిశ్రమ రక్తం ఏ జీవులు ఏర్పడుతుందంటే ఉభయజీవులు. పక్షు క్షేత్రాల మహాశివలలో ప్రత్యక్షంగా దేనిలో తెరుచుకుంటాయంటే కుడి కర్ణికలోకి. చేపల్లోని ఆమ్లజని రహిత రక్తం ఆమ్లజీకరణ చెందు చోటు ఏంటంటే మొక్కలు. ఏకకణ జీవుల్లో పదార్థాల రవాణా జరిగే విధం పై 2 విధాలుగా అంటే విసరణ వల్ల, జీవ పదార్థ కలయిక వల్ల. నెక్స్ట్ వచ్చేసి మానవుని ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కొన్ని వచ్చండి. అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే జంతువు ప్రోటోజోవా. పురుష బీజ కణాలను ఏమంటారంటే శుక్రకణాలు. బాహ్య ఫలీకరణం జరిగే జంతువులు కప్ప, చేప. అంతర్ఫలీకరణ జరిగే జంతువులు సరీసృపము, క్షీరదం. సంయుక్త బీజం జరిపే విధానము సంయోజన. ఒకే జంతువులో పురుష, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు 2 ఉండే స్థితిని ఏమని పిలుస్తారు అంటే ఉభయ లైంగికత. సంయోగం ద్వారా ప్రత్యుత్పత్తి జరిపే జీవి పారమర్శయం. సంయోగం ఒక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి. ద్విధ విచ్ఛిత్తి వల్ల కోల్పోయిన శక్తిని తిరిగి సంపాదించడానికి పారమర్శయం జరిపే చర్య సంయోగము. పారమర్శయంలో శారీరక చర్యలను నియంత్రించే కేంద్రకము స్థూల కేంద్రకం. పారమర్శయంలో సూక్ష్మ కేంద్రకము ఆధీనంలో ఉండే చర్య. ప్రత్యుత్పత్తి. ఒక సంయోగకము ఉత్పత్తి చేసే పిల్ల జీవుల సంఖ్య. ఒక సంయోగకము ఉత్పత్తి చేసే పిల్ల జీవుల సంఖ్య 4. నెక్స్ట్ అండి, ఈ చర్యలో పారమర్శయంలో కేంద్రక పదార్థ పరస్పర మార్పిడి జరుగుతుంది అంటే సంయోగం. మెగాస్కోలెక్స్ ముష్కాలు ఉండే ఖండితాలు 10, 11. నెక్స్ట్ వచ్చి, వానపాములో శుక్రమాతృ కణాలు దేనిలో శుక్ర కణాలుగా పరిణతి చెందుతాయంటే శుక్రాశయము. వానపాము వేరొక వానపాము నుండి గ్రహించిన శుక్ర కణాలను వేటి నిల్వ చేస్తుందంటే శుక్రగ్రాహికల్లో. వానపాములో ఫలీకరణం ఎక్కడ జరుగుతుందంటే గుడ్ల కోశము. నెక్స్ట్ వచ్చేసి, వానపాము శుక్రగ్రాహికల్లో నిల్వ చేయబడేది శుక్ర కణాలు.
వానపాములో గుడ్ల తిత్తిని ఏర్పాటు చేసేది క్లైటెల్లం. సంపర్కంలో తోడ్పడే ఎంఫ్లక్సరీ మొత్తలు కలజీవి మగ కప్ప. మగ కప్పలో మూత్రపిండాలను అంటిపెట్టుకుని ఉండే ప్రత్యుత్పత్తి అవయవాలు ఏంటంటే ముష్కాలు. కప్ప మూత్ర జననేంద్రియ నాళముగా పనిచేసే నాళము మూత్రనాళము. కప్ప మిల్కల్లో ఉండేవి శుక్రకణాలు. కప్ప స్పామ్లో ఉండేవి అండకణాలు. అండకణంలోనికి చొచ్చుకొని పోయేందుకు ఉపయోగపడే శుక్ర నిర్మాణం అనిపిస్తారంటే ఎక్రోసోమ్. క్లైడెల్లంతో ఉన్న వానపాము స్త్రీజీవి. నెక్స్ట్ వచ్చేసి ముష్కాలు అనేవి డాష్ అవయవాలంటే పురుష ప్రతిపత్తి అవయవాలు. స్త్రీజీవి ఉత్పత్తి చేసే సంయోగ బీజాలు అండములు. ఈ క్రింది వానిలో ఉభయలైంగిక వర్గము జీవుల వర్గము ప్రోటోజోవన్స్. వానపాములో క్లైటెల్లము చేయి ఖండితాలు. వానపాములో క్లైటెల్లము ఏర్పడి చేయి ఖండితాలు ఏంటంటే 14 నుంచి 17. వానపాములో ఆత్మఫలదీకరణం జరగదు. కారణం ముష్కాలు స్త్రీ బీజకోశాల కంటే ముందుగా పరిణతి చెంది ఉంటాయి. వానపాములో ఫలదీకరణ రకం బాహ్య ఫలదీకరణము. అండ శాబికను కలిగి ఉండే జీవి ఈగ. కప్ప యొక్క స్త్రీ వాహిక పరాంతంలో ఈ క్రింది విధంగా ఏర్పడుతుందంటే గర్భాశయం. కప్ప అండాశయంలో కేంద్రకం ఈ కింది భాగంలో ఉంటుంది అంటే జాంతవ ధ్రువంలో ఉంటుంది. నెక్స్ట్ బిట్స్ అండి. మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉండు నిర్మాణము జరాయువు. శుక్రోత్పాదక నాళికలు గల అవయవము ముష్కము. మానవ ప్రతిపత్తి వ్యవస్థలో ఉండే నిర్మాణము జరాయువు. శుక్రోత్పాదక నాళికలు గల అవయవము ముష్కము. నెక్స్ట్ బిట్ అండి. శుక్రోత్పాదక నాళికల నుండి శుక్రకణాలు దేనిలో ప్రవేశిస్తాయంటే ఎపిడిడిమిస్లోకి ప్రవేశిస్తాయి. శుక్రకణానికి ఉండే ఎక్రోసోమ్ ఏ చర్యలో తోడ్పడుతుంటే ఫలదీకరణము. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ FSHను ఉత్పత్తి చేసే నిర్మాణము. పీయూష గ్రంథి పరలంబిక. లుటినైజింగ్ హార్మోన్ ఉత్పత్తి చేసే నిర్మాణము. పీయూష గ్రంథి పూర్వలంబిక. నెక్స్ట్ వచ్చేసి ఏ నిర్మాణంలో గ్రాఫియన్ పుట్టికలు ఉంటాయి. స్త్రీ బీజ కోశంలో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పుట్టిక నుండి విడుదలైన అండము దేనిలోనికి ప్రవేశిస్తుందంటే ఫాలోవియన్ నాళంలోకి. స్త్రీలలో ఒక్కొక్కసారి విడుదలైన అండముల సంఖ్య ఎన్ని ఉంటాయి అంటే స్త్రీలలో ఒక్కొక్కసారి విడుదలైన అండముల సంఖ్య 1. తల్లి యొక్క గర్భాశయ కుడ్యానికి భ్రూణాన్ని కలిపే నిర్మాణం ఏంటంటే మనకి తెలిసిన విషయమే కదా ఫ్రెండ్స్, నాభి రజ్జువు. ఈ క్రింది వానిలో పురుష ప్రతిపత్తి వ్యవస్థ యొక్క అనుబంధ గ్రంథి పైవన్నీ అంటే పౌరుష గ్రంథి, కౌపర గ్రంథులు, 2 శుక్రాశయాలు. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వాణిలో శుక్రకణాల ఉత్పత్తి ప్రోత్సహించే హార్మోన్ ఏది. ఈ క్రింది వానిలో శుక్రకణాల ఉత్పత్తిని ప్రోత్సహించే హార్మోన్ లుటినైజింగ్ హార్మోన్. నెక్స్ట్ వచ్చేసి కార్పస్ లూడియం నుండి స్రవించబడే హార్మోన్స్ ఏంటి. కార్పస్ లూడియం నుంచి స్రవించబడే హార్మోన్ ఏంటి. ప్రొజెస్టరాన్ మరియు ఈస్ట్రోజన్. అండము విడుదలయ్యే దశని ఏమని పిలుస్తారు. ప్రోలిఫెరేటివ్ దశ. నెక్స్ట్ వచ్చేసి ఫలదీకరణం జరిగే చోటు ఏది. ఏదంటే ఫాలోపియన్ నాళంలో జరుగుతుంది. పిండము చందు విభజనలు సమ విభజనలు అని పిలుస్తారు. నెక్స్ట్ బిట్ అండి. పెరుగుతున్న పిండము చుట్టూ ఉండే పొరల సంఖ్య 2. పెరుగుతున్న పిండము చుట్టూ ఉండే పొరల సంఖ్య 2. పిండానికి పోషక పదార్థాలను అందజేయు పొర పరాయువు. గర్భాశయ కుడ్యానికి పిండము దేనితో కలుపబడి ఉంటుంది. అంటే నాభి రజ్జువు. పిండం యొక్క అలైంగికత్వం నివారించబడే సమయము ఎంత. పిండం యొక్క లైంగికత్వము నిర్ధారించబడే సమయము 6వ వారం. చూసారు కదా ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నెక్స్ట్ మనం కంటిన్యూషన్ బిట్స్కి వెళ్దామండి నెక్స్ట్ వీడియోలో. సో ఫ్రెండ్స్, 2 వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.